భవన్ కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా తెలంగాణ భవన్ కు కేసీఆర్ వస్తున్నారు. ఉదయం 11 గంటలకు కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాల నేతలతో సమావేశం కానున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఇక కృష్ణా బేసిన్లో ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు, కేబినెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై గులాబీ నేతలు చర్చిస్తారు. అటు అసెంబ్లీ సమావేశాల తర్వాత నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఇక మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాములు అందిస్తారు ఫోన్లో. రాములు, చెప్పండి, మొదటిసారిగా సీఎం కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ భవన్ కి రాబోతున్నారు, డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ దీపిక. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ భవన్ కి బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి మొదటిసారి తెలంగాణ భవన్ లో అడుగుపెట్టనున్నారు. ఈ నెల 2వ తేదీన ఎమ్మెల్యేగా గజ్వెల్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో స్పీకర్ ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలోనే ఆయనకు ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో తొంటి ఎముకకు గాయమై చికిత్స పొంది విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్ ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఈ రోజు తెలంగాణ భవన్ కు రానున్నారు. అయితే ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీల మధ్య ఈ కృష్ణా నది యాజమాన్య బోర్డు సంబంధించిన ప్రాజెక్టుల అప్పగింత విషయం చిలికి గాలిన వాళ్ళ మారింది. నువ్వెంత అంటే నువ్వెంత అన్న పద్ధతిలో ఈ రోజు మాటల యుద్ధం కూడా కొనసాగుతా ఉంది. ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా చాలా ఘాటుగా స్పందిస్తున్నారు. నిన్న ఏకంగా హరీష్ రావుతో పాటు జగదీష్ రెడ్డి ఘాటుగా స్పందించడంతో పాటు వేముల ప్రశాంత్ రెడ్డి కూడా చాలా తీవ్రమైన పరుష పదజాలంతో స్పందించారు. దాంతో పాటు మాజీ ఎంపీ సుమన్ కూడా ఏకంగా చెప్పు చూపిస్తూ చెప్పుతో కొడతాము అని చెప్పి కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేసే వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగే ఈ సమావేశం చాలా కీలక సమావేశం అని చెప్పి భావించాలి. ముఖ్యంగా కృష్ణా నది పరివాహక జిల్లాలు ఏవైతున్నాయో ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, ఈ 5 జిల్లాల నేతలతో కూడా ఈ రోజు అందులో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలతో పాటు ముఖ్య నేతలు అందరూ కూడా పిలిచి ఈ రోజు సమావేశం అవుతున్నారు. దాంతో పాటు ఇతర ప్రాజెక్టుల విషయంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానం ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పై ఎందుకు అబద్ధ ప్రచారం చేస్తున్న దానిపైన ఈ రోజు వాళ్ళ దిశానిర్దేశం చేస్తారు. ఈ నెల 8వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావాలని సమావేశంలో కూడా కేసీఆర్ పాల్గొంటారని చెప్పి తెలుస్తా ఉంది. మరోవైపు నల్గొండ జిల్లాలో 5 జిల్లాలకు సంబంధించిన భారీ బహిరంగ సభ ఏదైతే కృష్ణా నదికి, కృష్ణా బోర్డుకు ప్రాజెక్టు అప్పగించడంపై నిరసన తెలిపేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ భారీ ప్లాన్ చేస్తుంది. అన్ని విషయాలపైన కూడా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అధినేతలందరితో కీలక సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. దీపిక, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రామ్.